ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెస్ అప్డేట్ వార్తలు. చిత్ర పౌర్ణమిని పురస్కరించుకుని ఈ నెల 23వ తేదీన వెదురుకుప్ప మండలం ఎగువ కన్యకాపురంలో వెలసిన శ్రీ మరకత లక్ష్మీ సమేత శ్రీ సిద్ధేశ్వర క్షేత్రంలో లోక కళ్యాణార్థం ప్రతాప్ స్వామీజీ ఆధ్వర్యంలో త్రిమూర్తుల కళ్యాణం నిర్వహించనున్నారని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గొండాల గోపీనాథ్ రెడ్డి తెలియజేశారు. ఒకే సమయంలో త్రిమూర్తుల కళ్యాణం చాలా అరుదుగా జరుగుతుందని, ఇలాంటి కళ్యాణం చూడడం వలన సర్వ పాపాలు తొలగి సర్వ శుభాలు జరుగుతాయని ప్రజలు ఈ త్రిమూర్తుల కళ్యాణానికి తరలి రావాలని పిలుపునిచ్చారు. రాత్రి వీరాంజనేయ నాటక మండలి ఆధ్వర్యంలో నాగబాలమ్మ వీధి నాటకం జరుగుతుందని, విచ్చే భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. ఈ కార్యక్రమంలో కెఎన్ రాజా, సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక అన్నమాచార్య కళామందిరంలో వాల్మీకి రామాయణంలోని సుందరకాండను భక్తులకు ప్రవచన రూపంలో అందించడం జరుగుతుంది. కవికోకలైన వాల్మీకి సుందరకాండలో సీతాన్వేషణకు హనుమంతుడు ఏ విధంగా బయలుదేరాడు, లంకను ఏ విధంగా దహనం చేశాడు, సీతమ్మ వారికి రాముని యొక్క ముద్రను ఏ విధంగా అందించాడు, మరలా తిరిగి వచ్చి అమ్మవారిచ్చిన చూడమని శ్రీరామచంద్రమూర్తికి ఏ విధంగా అందించాడు మొదలైనటువంటి విశేషమైనటువంటి అంశాలు ఈరోజు భక్తులకు అందించడం జరుగుతుంది. దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవలసిందిగా ప్రార్థన.